హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. సో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ లెవెల్స్, ఫిన్ నిఫ్టీ లెవెల్స్, నిఫ్టీ 50 లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామా. అందరు రెడీగా ఉన్నారని అనుకుంటున్నారు, అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో అందరు బాగానే ఉంటారు నాకు తెలుసు. సో ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 9:15 క్యాండిల్ ఏ విధంగా ఓపెన్ అయింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో మన లెవెల్ ఇది నిన్న ఎక్కడ ఆగింది, సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగింది. సో ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? రెసిస్టెంట్ పైన. అంటే రెసిస్టెంట్ ఏ విధంగా సపోర్ట్గా మారిందో ఇక్కడ మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చేసి పైకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? సో చెప్పాలి, మీరే చెప్పాలి. సో రెసిస్టెంట్ వరకు వెళ్ళింది. రెసిస్టెంట్ వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి మార్కెట్లో బుల్లిష్నెస్ ఉంది కాబట్టి సో ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఇక్కడ ఫామ్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, హ్యాంగింగ్ మ్యాన్స్ సపోర్ట్ దగ్గర జనరల్గా హ్యాంగింగ్ మ్యాన్స్ ఫామ్ అయినప్పుడు ఆ మార్కెట్ అనేది జనరల్గా పైకి వెళ్తుంది. సో చూడండి ఇక్కడ, ఎందుకంటే స్టాప్ లాస్, రిస్క్ రివార్డ్ రేషియో అన్నీ సూపర్గా ఉంటాయి. ఈరోజు ట్రేడ్ లాజిక్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. డ్రా చేసి చూపిస్తాను. చూడండి, ఇది ట్రేడ్ లాజిక్. సో ఈ ట్రేడ్ లాజిక్ ఎలా వర్కౌట్ అయింది అంటే చిన్న ఉదాహరణ చెప్తా. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు మన సబ్స్క్రైబర్స్ అయితే ఏ ట్రేడ్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు ఒక బ్రదర్ ట్రేడ్ చేశాడు, మంచి ప్రాఫిట్లో ఉన్నాడు మన లాజిక్తోని, మన లెవెల్స్తోని. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్యాటర్న్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెంట్ దగ్గర కానీ ఒక ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. నేను పైకి వెళ్తున్నానని ఇండికేషన్ ఖచ్చితంగా ఇస్తుంది. ఇచ్చి మాత్రమే పైకి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రెసిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేసింది, ఎక్కడ దాకా వెళ్ళింది? రెసిస్టెంట్. సెకండ్ రెసిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేసింది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ టైప్లో ఫామ్ చేసింది. రీటెస్ట్ చేసి మళ్ళీ కిందికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా మన అనాలిసిస్ అయితే సక్సెస్ అవుతున్నాయి. సో మీరు కామెంట్స్ రూపంలో మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏం కావాలని నాకు పెడితే నేను ఖచ్చితంగా దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో నేను మీకోసమే ఉన్నాను. ఇది నా ఛానల్ కాదు, మనందరి ఛానల్. ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం మీ పనే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికైతే సబ్జెక్ట్ తెలీదో వాళ్ళు సబ్జెక్టు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ బ్రదర్ అయితే ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ అయితే 107 పాయింట్స్ ఆప్షన్లో క్యాప్చర్ చేశారు. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే తన ప్రాఫిట్ చూడండి. సేమ్ మనం ఇచ్చిన లెవెల్స్ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇది లెవెల్స్కున్న పవర్ ఫ్రెండ్స్. సో చూడండి ఎంత మంచి టార్గెట్ వచ్చిందంటే అంత మంచి టార్గెట్ వచ్చింది. సో ఈ విధంగా ఒక బ్రదర్ అయితే అడిగాడు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్ మీకోసం సపోర్ట్ రెసిస్టెంట్లు ఏ విధంగా డ్రా చేయాలని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పర్లేదు. సో ఈరోజు ఫిన్ నిఫ్టీ ఏ విధంగా పనిచేసిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అయింది. మనం ఎక్కడైతే సపోర్ట్ డ్రా చేసుకున్నాం దానిపైన ఓపెన్ అయింది. ఫిన్ నిఫ్టీ అది బ్రేక్ చేసి కిందికి వచ్చింది. కానీ ఇక్కడ ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక ట్రెండ్ని ఖచ్చితంగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనము ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాలి అనుకుంటే మనకున్న సోర్సెస్ అన్నీ ఉపయోగించి ఎంట్రీ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నేను గమనించినప్పుడు మార్కెట్ ఇదైతే బ్రేక్ డౌన్ అవుతూ ఉంది మనం గీసిన లెవెల్ నుంచి. కానీ నాకు అది బ్రేక్ డౌన్ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే చెప్తాను. కింద నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది. అసలు ట్రెండ్ లైన్ దగ్గర, ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో డ్రా చేస్తున్నా చూడండి, ఇక్కడ కూడా చూడండి, 3 ఇన్వర్టెడ్ హ్యామర్సే ఫామ్ అవుతున్నాయి. అంటే ఏంటి అంటే వీటి మీనింగ్ ఏంటి అంటే సో మార్కెట్ బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో ఎక్కడి వరకు? మన రెసిస్టెంట్ వరకు వెళ్ళిందా ఫ్రెండ్స్? మన రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది కదా ఫ్రెండ్స్. సో అదే విధంగా మార్కెట్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే ఏ మనిషి అయినా కానీ చెప్తున్నా అంత అద్భుతంగా మారతాడు. అంటే ఒక శిలని తీసుకొచ్చి శిల్పి చేతిలో పెట్టి ఉల్లి దెబ్బలు కొడితే ఏ విధంగానైతే అది శిల్పంగా మారుతుందో, సో ఒక రాయిని ఒక షేప్ ఏ విధంగా ఉల్లి దెబ్బలతో చేస్తారో మనము కూడా కష్టపడి నేర్చుకుంటే ఎన్నో దెబ్బలు మనకు తాకితే మనం పైకి వస్తాం ఫ్రెండ్స్. సో ఇది ఈ మార్కెట్కి వచ్చినప్పుడు నేను చెప్తున్నా, కొత్తగా వచ్చిన వారికి, బిగినర్ ట్రేడర్స్కి, అనుభవం ఉన్న ట్రేడర్స్
గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ఎన్నో దెబ్బలు తాకుంటేనే మీరు ఈరోజు ప్రాఫిట్ తీస్తున్నారు ఫ్రెండ్స్. దెబ్బలు తాకుతున్నాయి, లాసెస్ వస్తున్నాయి అని చెప్పేసి మార్కెట్కి గివ్ అప్ ఇవ్వకండి. సో లాసెస్ ప్రాఫిట్స్ అనేవి మార్కెట్లో ఒక భాగం. చూడండి ఏ విధంగా మన లెవెల్స్ అయితే అంత అద్భుతంగా లెవెల్స్ సక్సెస్ అవుతున్నాయో ప్రతిరోజు కూడా చెప్తున్నాను వీడియోలో. సో మీరు చూసి అబ్జర్వ్ చేస్తే మీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్ ఫ్రెండ్స్. సో ఈ నిఫ్టీ చూడండి, నిఫ్టీ కూడా ఎక్కడ డైరెక్ట్ రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయింది గ్యాప్ అప్లో. సో ఓపెన్ అయ్యి రెసిస్టెంట్ లెవెల్ని రెస్పెక్ట్ ఏ విధంగా చేసిందో చూడండి ఫ్రెండ్స్. సో రెసిస్టెంట్ లెవెల్ రెస్పెక్ట్ చేసి ఎక్కడికి వచ్చింది, మనం గీసిన సపోర్ట్ దగ్గరికే వచ్చింది. అన్న నువ్వు ఇప్పుడు గీసుకొని ఉంటావేమో బ్రదర్ అని మీరు అనొచ్చు. నేను అందుకే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను. ఈరోజు అయితే చాలా డల్గా ఉంది. షార్ట్ వీడియో అనేది చాలామంది తక్కువగా చూశారు, మన సబ్స్క్రైబర్సే. కానీ మరి ఏమైందో తెలియదు. సో నా ప్రాబ్లమనో లేకపోతే మీరు చూడాలని చూడలేదో, బిజీగా ఉండి చూడకపోవచ్చు. సో నో ప్రాబ్లం. కానీ మన షార్ట్ వీడియో చూడండి వెళ్ళి. ఆ షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మన లెవెల్స్. ఒక్క పిన్ పాయింట్, ఒక్క చిన్న గీత కూడా నేను గీయను ఫ్రెండ్స్. అవి గీసిన తర్వాత చూడండి నిఫ్టీ కన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది. హ్యామర్ ఇక్కడ ఫామ్ చేసింది చూడండి ఫ్రెండ్స్. నేను డ్రా చేస్తాను, మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా హ్యామర్ డ్రా చేసిందో. సపోర్ట్ లెవెల్ దగ్గర హ్యామర్ ఫామ్ చేసి దాని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుంది, రెసిస్టెంట్ వరకు మనం టార్గెట్ ప్లేస్ చేయాలి, తీసుకోవాలి. సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. స్టాప్ లాస్ వచ్చేసి దాని కింద. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన లెవెల్స్ మనకు వర్కౌట్ అవుతున్నాయో మన లెవెల్స్ అనేది మీరే నిదర్శనం, మీరే నా బలం ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ మాత్రం కూడా వీడియోస్ చేయలేను. ఎందుకంటే చూసేవారు లేనప్పుడు చేసి వేస్ట్ కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఎంత చక్కగా అయితే మన అనాలిసిస్ అయితే పనిచేస్తుంది. సో ఈ విధంగానైతే ట్రేడ్ అయితే పనిచేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో బుల్లిష్నెస్ అనేది ఉంది. ఇక్కడ ఎలా ట్రాప్ చేయబడ్డారు ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మార్కెట్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. అందరి అంచనాలు ఏంటంటే గ్యాప్ ఫిల్ చేసుకుంటుందేమో అని చెప్పేసి. సో అన్ని వేళల గ్యాప్ ఫిల్ చేయాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. మార్కెట్లో ఏ విధంగా స్ట్రెంత్ పెరుగుతుందో మనం అది అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా స్ట్రెంత్ అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనకి సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఏ విధంగా మనము ట్రేడ్ చేయాలి, ఏ విధంగా మనము రిస్క్ రివార్డ్ పెట్టాలి అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మనం రోజు అయితే అనాలిసిస్ చేస్తున్నాము, వీడియోస్ చేస్తున్నాము. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ షేర్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోస్తో నేను మీ ముందంటాను. ఇది లైవ్ మార్కెట్ చూడండి, నేనేం కొత్తగా గీసుకున్న లైన్స్ అయితే కాదు. ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మంచి సిరీస్లో తీసుకురాబోతున్నాను. సరే ఈ రిక్వెస్ట్ పక్కకు పెడితే ఒక బ్రదర్ అడిగాడు సపోర్ట్ రెసిస్టెంట్లు ఎలా డ్రా చేయాలి బ్రదర్. నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఒక సపోర్టు, ఒక రెసిస్టెంట్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలో సింపుల్గా చెప్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఫ్రెండ్స్, నేను అర్థమయ్యేటట్టు చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఉదాహరణ చెప్పిన తర్వాత మనం పైకి వెళ్దాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తారు ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఆ గోడలకు సపోర్ట్ అన్నమాట. సో ఆ గోడలకు సపోర్ట్ వచ్చినప్పుడు పైకి ఎంతవరకు ఆ గోడలు కడతాము, చెత్త వరకు కడతాం. ఒక 10 feet వరకు చెత్త వరకు కడతాం. ఆ చెత్త కట్టిన తర్వాత ఏమవుతుంది, అదొక ఇల్లుగా ఫామ్ అవుతుంది. సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి కూడా అంతే ఫ్రెండ్స్. ఒక బేస్ క్రియేట్ అవ్వాలి కింద. ఏ విధంగానైతే మనం ఇల్లు కట్టడానికి బేస్మెంట్ వాడతామో సపోర్ట్ రెసిస్టెంట్లు కూడా ఆ విధంగా బేస్ క్రియేట్ అవ్వాలి. సపోర్ట్ అంటే ఏంటి అంటే అక్కడ రాగానే బయ్యర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారనమాట. రెసిస్టెంట్ అంటే ఏంటి అంటే అక్కడికి రాగానే మార్కెట్ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అయిపోతారు, ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట మార్కెట్. సో ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెంట్లు ఫామ్ అవుతాయి. దీన్ని ఎలా డ్రా చేయాలి అని అడిగారు కదా, చూపిస్తున్నాను. ఎక్కువ సార్లు ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్కువ సార్లు ఎక్కడి నుంచి బౌన్స్ అయింది అనేది ఇంపార్టెంట్. చూడండి, నేను సపోర్ట్ రెసిస్టెంట్లు ఎలా డ్రా చేస్తున్నానో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. బిగినర్ ట్రేడర్స్ ఫ్రెండ్స్ వినండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, కిందికి వెళ్ళింది, సెకండరీ విషయం. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, బౌన్స్ అయింది. సో 2 సార్లు బౌన్స్ అయింది మార్కెట్. ఓకే, 2 సార్లు బౌన్స్ అయింది మార్కెట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో అంత బౌన్స్ అవుతూనే ఉంది. 3 సార్లు ఇక్కడ బౌన్స్ అయింది మార్కెట్. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్కడి నుంచి బౌన్స్ అయింది, అదే ప్లేస్ నుంచి
బౌన్స్ అయింది. సో దీన్ని 4-5 సార్లు ఎక్కడి నుంచి అయితే మార్కెట్ బౌన్స్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే పైకి వెళ్తుందో, ఎక్కడి నుంచి క్యాండిల్స్ ఎక్కువగా అక్కడ సస్టైన్ చేస్తున్నాయో దాన్ని సపోర్ట్ అంటాం. సేమ్ దీన్నే ఉల్టా వేసుకోండి ఫ్రెండ్స్. రెసిస్టెంట్ అంటే ఏంటి అంటే ఈ సేమ్ అక్కడికి వెళ్ళినప్పుడల్లా మార్కెట్ రివర్స్ అవుతుంది, బ్యాక్ వచ్చేస్తుంది. అక్కడికి మార్కెట్ ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో అక్కడి వరకు మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చేస్తుంది. సో దీన్ని రెసిస్టెంట్ అంటాం. దీన్ని కూడా పై లెవెల్ చూసి డ్రా చేసుకోవాలి. సో మీకు అర్థం కాకపోతే ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అని. ట్రేడ్ లాజిక్ చూసారు కదా, ఈరోజు ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఇక్కడ ఫామ్ అయినాయి. అంటే బిగినర్ ట్రేడర్స్కి నేను పడుతున్నా అని ఇండికేషన్ ఎక్కడ ఇస్తున్నాయి? సపోర్ట్ లెవెల్ దగ్గర ఇస్తున్నాయి. సపోర్ట్ లెవెల్ దగ్గర ఇస్తున్నాయంటే అంతా రిటైల్ ట్రేడర్స్ అందరూ ఇక మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోతుంది సో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో మార్కెట్ క్రాష్ అవ్వదు, మార్కెట్ పైకి వెళ్తుందని ప్రో ట్రేడర్లకు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్. సో ఈ విధంగా మనం ట్రేడ్స్ ప్లేస్ చేస్తే మనం ప్రాఫిట్లోనే ఉంటాం. క్షమించండి ఫ్రెండ్స్, రోజు లేట్ అవుతుంది, కొంచెం బిజీగా ఉన్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం మీ ఊరట ఇస్తే నేను ఇంకా సక్సెస్లోనికి మంచి వీడియోలు తీసుకొని మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి సబ్జెక్టు మీకు పరిచయం చేయడమే నా పని ఫ్రెండ్స్. చూడండి, నేను ఎక్కడైనా మన లెవెల్స్ చూడండి ఎంత చక్కగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయి. ఒక్కరోజు కాదు ఫ్రెండ్స్, మొత్తం హిస్టరీ ఎక్కడ రిపీట్ చేసుకున్నా మన లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే సపోర్ట్ లెవెల్ దాని స్ట్రెంగ్త్ను బట్టి మారుతూ ఉంటాయి. మారుతూ ఉన్నప్పుడు సో దాన్ని ఐడెంటిఫై చేయగలిగి మనము ట్రేడ్ తీసుకున్నట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకా ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి దీంట్లో, అవి కూడా నేను బయట పెడతాను మీకు, ఒక్కొక్కటిగా నేను బయటపడతాను. ఎందుకంటే ఇది ఓన్లీ ట్రేడ్ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కాబట్టి ట్రేడ్ లాజిక్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చిన్న డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా మెసేజ్ బాక్స్లో పిన్ చేయండి ఫ్రెండ్స్, మెసేజ్ చేయండి నాకు. సో కామెంట్ పెట్టండి. సో నేను ఆ డౌట్ మీకు మ్యాక్సిమం క్లియర్ అవ్వడానికి నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్. నా స్ట్రెంగ్త్ మీరు కాబట్టి మీరే నా ఛానల్ని డెవలప్ చేయాలి. నా ఛానల్ కాదు, మన ఛానల్. సో మన ఛానల్ని మీరే డెవలప్ చేయాలి, కానీ మీ మీద బాధ్యత ఉంది. సో చేస్తారని నేను మిమ్మల్ని నమ్ముతూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.